హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయండి మీ వంటలు? మధ్యాహ్నం ఏం చేస్తారు? నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాండి. టమాటా రసం పెట్టాను, దొండకాయ ఫ్రై చేస్తున్నా. దొండకాయ ఫ్రై ఫస్ట్ దొండకాయలన్నీ బాగా నీళ్ళలో కొద్దిసేపు నాననిచ్చేసి ఉప్పేసి నీళ్ళలో నాననిచ్చేసి కడిగేసానండి. మంచిగా కడిగి అంత జిగురు జిగురుగా వచ్చింది. మళ్ళీ ముక్కలు కట్ చేసి ఉప్పేసి నీళ్ళల్లో కొద్దిసేపు అట్లనే ఉంచేసానండి. ఉంచేసి నీళ్ళల్లో తీస్తుంటే బంకగా అనిపిస్తుంది. చేతికంతా ఏదో బంకలాగా అనిపిస్తుంది. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి, సరే ఇలా కాదు, ఎన్నిసార్లు కడిగినా అలానే వస్తుంది కదా, వదిలేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నీళ్ళు పోసి కాస్త ఉప్పేసి నీళ్ళు మరిగేటప్పుడు ముక్కలు వేసేస్తాను అనమాట. ముక్కలు వేసేసి కాస్త పొంగు వచ్చినప్పుడల్లా చూడండి సైడ్కి ఎట్లా తేలుకుంటుందో అట్లా మొత్తం బురుగులాగా వచ్చేస్తుందండి. అంత పైన తేటలాగా తీసేస్తుంది కొద్ది వచ్చేస్తుంది. అలా చాలాసేపు ఉన్న తర్వాత అట్లనే ఉంచేసి పైదంతా తీసేస్తానండి. చక్కగా మొత్తం ముక్కతో కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఉడికిన తర్వాత మనం చిల్లుగిన్నెలకు వడగట్టేసుకొని మళ్ళీ అదంతా తెల్లగా పేరుకుంది, అదంతా ముక్కలకి అంటుకుంటుంది కదా, దాన్ని నేను మళ్ళీ ఒక గిన్నె నీళ్ళు పట్టేసి కడిగేసాను. ముక్కలంతా చక్కగా మళ్ళీ ట్యాప్ల కింద మనం సింక్లో పెట్టేసి పైన నీళ్ళు పోసేస్తే మొత్తం దిగిపోతుంది కదా, కడిగేసుకొని చక్కగా మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసుకొని పోపు వేసుకుందామండి. మనకు ఊళ్ళో చెట్టుకాయ అంటే ఇక్కడ కూడా చెట్టుయే, కానీ ఎందుకు అంటారు మరి, మాకు ఊళ్ళో చెట్టు ఉందండి. చెట్టుకు కోసిన కాయలు మంచిగా గిన్నెలో నీళ్ళు పోసి కడిగినా కానీ ఇంత జిగురు రాలేదు. ముక్కలు కూడా ఇంత జిగురు రాలేదు. గట్టిగా పిండేస్తే ఎంత బాగుందో. కానీ ఇది ఎందుకు అండి, నేను చాలా తక్కువ దొండకాయ తేవటము. కానీ ఈరోజు ఇంతకుముందు అసలు ఇన్నిసార్లు కడిగేదాన్ని కాదండి. కాయలు ఒక్కటే కడిగి వేస్తాను. ఇంతకుముందు ఒకసారి ఒక ఛానల్లో చూశాను, ఎంత జిగురుగా, బాబోయ్ ఇంతగానమా అనిపించింది. అప్పటి నుంచి కడుగుతున్నా. ఈరోజైతే మరీ అసలు బంకగా ఉందండి. ఏంటో మరి, కాయలు బాగానే ఉండే ఫ్రెష్గా చూడనీకి, ముక్కలే మరీ చాలా బంకగా ఉంది. ఏంటి ఇంత దారుణంగా చెప్తుండే అనుకుంటాను. చాలా అనిపించిందండి నాకైతే. సర్లే అని చెప్పేసి అందుకనే ఉడికిచ్చి వడగట్టేసేసాను. దాంట్లో ఉండేదంతా పోతుంది కదా అనుకుంటాను. పోయినా పర్వాలేదండి, అలా జిగురుగా ఉండే తినలేం కదా. సరే హెల్త్ బాగుండట్లేదు. మంచిగా తిన్నా కానీ ఏదో ఒక రోగాలు వస్తున్నాయి కదండి. దాంట్లోకి నేను ఎల్లిపాయ కారం చేశానండి. కొబ్బరి, ఎల్లిపాయ, కారం, ఉప్పు మిక్సీ పట్టేసుకొని చక్కగా, మనకు కొబ్బరి పొడిగా ఉండాలి అంటే మిక్సీ చేసుకున్నప్పుడు ఇట్లా కంటిన్యూ చేయొద్దండి. మిక్సీ ఆపుతూ చేస్తూ ఉంటే, రివర్స్ చేసుకుంటున్నప్పుడు మనకు పొడిగా మనకు అది తుడుము పట్టుకున్నట్టు కొబ్బరి వస్తుందండి. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలియదండి. ఇంతకుముందు ఒకసారి క్యారెట్ తుడుములాగా అనిపించింది. చక్కగా పొడిలా ఆడుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా అలానే వచ్చింది. చక్కగా కారం అది వేసుకొని పోపు వేగినాక కొబ్బరి కారం పొడి దాంట్లో వేసి కొద్దిగా వేగినాక దొండకాయ ముక్కలు ముందు వడగట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని చక్కగా ఒక అర నిమిషం చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. కారం అంతా పట్టేలాగా ఉంచేసుకొని మంచి టేస్ట్ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. వైట్ రైస్ అయినా బాగుంటుంది, చపాతీ లేకైనా, రొట్టెలేకైనా, లేదంటే పప్పు సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోనికైనా బాగుంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మీరు ఏదైనా ట్రై చేయండి.